హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన నా జీవము గల దేవుని విశ్వాసులకును సేవకులకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుట మీ అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు కొన్ని మాటలు తెలియపరచవలసినదిగా ప్రేరేపణ కొలది. ఈరోజు మనం ఒక అంశం తెలుసుకుందాం. అదేమనగా సుడిగుండములో సంఘము, సందిగ్ధంలో కాపరి. ఈ అంశము అనగా మరి సంఘము అనగా కొంతమంది కూడుకొని ఏకభావముతో ఏకాత్మతో ప్రభు సన్నిధిలో కానీ ఒక అంశమును నిర్ధారించుకొనుటకు కానీ ఏర్పడిన దాన్ని సంఘము అంటారు. అయితే ఈ సంఘమును మొట్టమొదటిగా మరి ఆదిమ ప్రవక్త అయిన పేతురు గారి మోషే గారి ద్వారా 12వ అధ్యాయంలో 16వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఆ 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను అంటున్నారు. ఎప్పుడు? మోషే గారి కాలంలో నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ పరిశుద్ధ సంఘముగా ఏర్పడమన్నాడు. అంటే సంఘము పరిశుద్ధముగా ఉండాలి. ప్రతి కళంకమును, ప్రతి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా సంఘము పరిశుద్ధముగా ఉండాలి అంటున్నాడు. అదే మాట యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో పేతురు గారితో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవనేరవు అని చెప్పేసి అని పేతురు గారితో మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు సంఘం అయితే పరిశుద్ధముగా ఉండాలి అన్నారు. తర్వాత యేసుక్రీస్తు వారు సంఘం అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే మోషే గారి ఆధ్వర్యంలో కట్టిన సంఘము మోషే గారి మాటకు లోబడి దేవుని కార్యములు చూశారు, అనుభవించారు కూడా. తరువాత పేతురు గారు కట్టిన సంఘము అపోస్తులకు లోబడి రక్షణ మార్గంలో నడిచారు. ఈ కార్యక్రమంలో తమ ఆస్తులు కూడా లెక్క చేయకుండా అపోస్తుల పాదాల చెంత ఉంచారు. అయితే మోషే గారి కాలంలో మోషేకు ఎదురుగా వ్యతిరేకంగా ఉన్నవారు కోరాహు, అతని అనుచరులు నశించిపోయారు. పేతురు గారి కాలంలో పరిశుద్ధాత్మను మోసగించినందుకు అననీయ సప్పీర కూడా మరణించారు. కాలక్రమేణా సంఘము విస్తరిస్తున్న క్రమంలో శాఖలుగా విభజించబడినది. ఆ క్రమంలో సంఘములో అసమానతలు ఏర్పడినవి. సంఘములో ప్రజల ప్రవర్తన మార్పు వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఈ మార్పులు గమనించిన పౌలు గారు తిమోతికి ఉత్తరము రాస్తూ 1 కొరింథీ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో దేవుని మందిరము అనగా దేవుని జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో ఆ సంగతులు మీకు తెలపవలసి ఉన్నది అన్నారు. అంటే అక్కడ సంఘ సభ్యుల ప్రవర్తన విధానము మారిపోయింది అని పౌలు గారు ఆనాడే గ్రహించున్నారు. అయితే ఏం మారింది, ఎలా మారింది అనే అంశం మనము చూద్దాం. ఈ రోజుల్లో సంఘమును హెచ్చరించి దారిలో పెట్టే సేవకులు చాలా అరుదుగా ఉండటం చాలా బాధాకరం. కానీ
పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో మాట్లాడుతూ అంటూ ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటున్నారంటే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ఇలా అంటూ ఉన్నాడు. అదే రీతిగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమంటూ ఉన్నాడంటే, మీరు ఏమి కావాలి, బెత్తము కావాలా, ప్రేమలో లేక ప్రేమ సాత్విక మనస అని సంఘములో అలా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. గ్రహించాలి ప్రియులారా, ఈ రోజుల్లో సంఘమును బెత్తముతో గద్దించే రోజులు ఉన్నాయా? గద్దించగలిగే సామర్థ్యం సేవకుడి దగ్గర ఉన్నదా? అలా ఉంటే సంఘము ఎక్కువ మంది నిలబడరు. బెత్తమంటేనే నచ్చని. ఆ రోజుల్లో మోషే గారు గట్టిగా మాట్లాడబట్టే కోరాహు వారి సంతానం ఎదురు తిరిగారు, వారి అనుచరులు ఎదురు తిరిగారు. మనిషి సంఘంలోకి క్రొత్తగా వచ్చిన వాడి ఆలోచన ఎలా ఉంటుందంటే, పాత మతం విడిచిపెట్టి కొత్త మతంలోకి వచ్చాము అనుకుంటున్నారు. పాత గుడి విడిచిపెట్టి కొత్త మందిరానికి వచ్చాము అనుకుంటున్నారు. పాత గ్రంథాలు విడిచిపెట్టి పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నామని అనుకుంటున్నారు. పాత పేర్లు తీసివేసి కొత్త పేర్లు పిలిపించుకున్నాం అనుకుంటున్నారు. పాత పండగలు విడిచిపెట్టి కొత్త పండగలు చేస్తున్నాం అనుకుంటున్నారు. పంతులను విడిచిపెట్టి పాస్టర్లను పిలిపించుకుంటున్నాం అనుకుంటున్నారు. దక్షిణలు మాని దశంభాగాలు ఇస్తున్నామని అనుకుంటున్నారు. కానీ పాత 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 అనుకుంటున్నారు. కానీ పాప జీవితం విడిచిపెట్టాము అని అనుకొని జీవన విధానం మార్చుకునేవారు లేకపోవటం చాలా బాధాకర విషయం. ఆ జీవన విధానాన్ని మార్చుకోవటం లేకపోవటం వల్ల సంఘము సుడిగుండంలో పడిపోయింది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయము 6-7 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూసుకుందాము. 6-7 వచనాలు ఏమంటున్నారు? మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసిపారేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని మాట్లాడుతూ ఉన్నాడు. పులిసిన పిండి పాత సిద్ధాంతము, పులిసిన పిండి పాత ఆచారాలు, పులిసిన పిండి పాప జీవితము, వీటన్నిటిని విడిచిపెడితేనే కానీ నీ జీవితము మారదంటున్నాడు పౌలు గారు. అయితే ఈ పులిసిన పిండి విడిచిపెట్టడానికి మనము పాత మతంలో ఉన్న ఆచారాలు ఇక్కడ కూడా కోరుకుంటున్నాము. అదేమనగా, సుమారు ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు పంతులు గారికి ఇస్తే అవి పంతులు గారు అందరి ఎదుట అతని పేరు చదివి దక్షిణ వివరించేవాడు. ఇక్కడ లేదు కనుక ఆ ఆచారాన్ని పాస్టర్లను నయాన భయాన అదుపులోకి తీసుకున్నారు. వారి పెత్తనాల వల్ల
సంఘము సుడిగుండంలో పడినది అంటే ఆధ్యాత్మికంగా ఇది తప్పు అంటారా? సంఘము పెరగదు. లేదు దీనికి కట్టుబడతారా? ఆ సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండడు. అందుకే సంఘము మునిగిపోదు, ముందుకు సాగదు. ఇలా ఉన్న సంఘము యేసయ్య రాకడలో సునామీలో కొట్టుకుపోవటం ఖాయం అని గ్రహించిన పౌలు గారు సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో తెలియజేయాలి అనుకున్నాడు. అందుకే పౌలు గారు దేవుని మందిరములో ఈ సంగతులను తెలపాలి అనుకున్నాడు. ఆయన ఉద్దేశం ప్రకారం మందిరం అంటేనే జీవము గల దేవుని సంఘము అని అర్థం. కాబట్టి క్రైస్తవ మందిరాలు, సంఘాలు అలంకారప్రాయంగా ఉంటే చాలదు. అందులో జనులు ప్రవర్తన ముఖ్యం. మందిరాలు సుందరంగా ఉండొచ్చు, కానీ అవేమీ దేవుని దృష్టికి రావు. సంఘ సభ్యులు విస్తారంగా ఉండొచ్చు, కానీ దేవునికి లెక్కలేదు. అయితే నీలో నీవు, నాలో నేను భక్తిగా ఉండటం కాదు, కానీ మన ద్వారా దేవుడు అనేక మందిని బలపరచాలి అంటే మనము దేవుని ప్రేమ బయలుపరచాలి. ఆయన ప్రణాళిక ప్రతి విశ్వాస జీవన విధానంలో కనపడాలి. ఇలా జరిగినంత కాలము సంఘము తిరిగే సుడిగుండంలో చిక్కుకొని పోతుంది. ఉన్న చోటనే గుండ్రంగా తిరుగుతుంది, కానీ మునిగిపోదు, ముందుకి పోదు. దీన్ని బట్టి సంఘము, సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసము ఆలోచించాలి. ఏమంటున్నాడంటే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మాట్లాడుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన, దురాశల వలన చెడిపోవును. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. మరి ఈ మాటలన్నీ దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడేటప్పుడు సేవకుడు ఈ రోజున గద్దించి వాక్యం చెప్పే స్థితిలో లేక వాక్యం చెప్పటం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే సేవకుని భయపెట్టే సంఘ పెద్దలు, సేవకుని భయపెట్టే సంఘము. ఈ రోజున సేవకుడు కూడా సంఘానికి భయపడుతున్నాడంటే అది ఆధ్యాత్మిక భయం కాదు, ఆర్థిక భయం. సంఘాన్ని గట్టిగా వాక్యం చెప్తే సంఘ సభ్యులు వెళ్ళిపోతారు. ఆ రీతికి కానుకలు రావు. జీవన విధానానికి లోబడిన సేవకులు జీవన విధానానికి కట్టుబడి భయపడి సంఘాన్ని బుజ్జగించే సేవకులు అనేక మంది ఈ రోజుల్లో ఉండటం అనేది బాధాకరమైన విషయం. ఈ సంఘ ప్రవర్తన వల్ల సేవకుడు కూడా తన ప్రవర్తన మార్చుకొని సంఘానికి ఇష్టమైన బోధలు బోధిస్తూ వారితో సంతోషంగా ఉంటూ వారిచ్చిన కానుకలను తీసుకొని సంతోషంగా జీవిస్తూ కుటుంబాన్ని బలపరుచుకుంటూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు. కానీ వాక్యానికి కట్టుబడి ఎవరు కూడా, ఏ సేవకుడు కూడా వాక్యాన్ని బోధించలేకపోతున్నారు. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడికలది. కానీ ఇవాళ దేవుని వాక్యము ఆ ఖడ్గములాగా వాడట్లేదు. సేవకుడు అనగా సైనికునితో సమానము. యుద్ధములోనికి బయలుదేరినప్పుడు తన చేతిలో ఖడ్గము ఉండి కూడా ఆ ఖడ్గాన్ని వాడకపోతే సైనికుడు అనే పదానికి విలువ లేదు. మరి ఈ సేవకుడు తన చేతిలో ఉన్న బైబిల్లోని మర్మాలను సంఘానికి తెలియపరచకపోవటం కూడా మరి సేవకుడు అనే మాటకు విలువ లేదు. ప్రియులారా, గమనించి సేవకుని మాటకు కట్టుబడి ఉండాలి. సేవకుడు దేవుని మాటను
నిరభ్యంతరంగా ప్రకటించాలి. లేకపోతే సేవకుడు దేవుని రాజ్యంలోనికి చేర్చబడడు. తద్వారా విశ్వాసులు కూడా దేవుని రాజ్యంలోకి చేర్చబడరు. మరి పాత స్వభావాన్ని విడిచిపెట్టి, పాత మతాన్ని విడిచిపెట్టి, పాత పద్ధతులను విడిచిపెట్టి నువ్వు నూతనంగా జీవము గల దేవుని సంఘములో, జీవము గల దేవుని ప్రేరేపణలో చేర్చబడినప్పుడు నువ్వు నూతనంగానే ఉండాలి. ఆ నూతనంగా లేకపోతే జీవము గల దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. నువ్వెంతకాలం మందిరంలోనికి వెళ్ళినా, నువ్వెంతకాలము ప్రార్థన చేసినా, నువ్వెంతకాలము వాక్యాలను బోధించినా ఆధ్యాత్మికంగా లేకపోతే బండను పదును చేయకపోతే కట్టిన గోడ చక్కగా ఉండదు. ఎక్కువ తక్కువలున్న బండను సుత్తితో పగలగొట్టాలి. దేవుని వాక్యము సుత్తి వంటిది. ఆ సుత్తితో పగలగొట్టి సమానంగా చేసి నువ్వు గోడ కడితేనే అది చూడటానికి అందంగా ఉంటుంది. యజమాని మెచ్చుతాడు. సేవకుడా, నువ్వెలా ఉన్నావు? నీ చేతిలో ఉన్న ఖడ్గమును వాడుతున్నావా లేదా? నీ చేతిలో ఉన్న సుత్తిని వాడుతున్నావా లేదా? నువ్వు చేతిలో ఉన్న సుత్తిని వాడకపోతే, నువ్వు చేతిలో ఉన్న ఖడ్గాన్ని వాడకపోతే దేవుని మాట అగ్ని వంటిది. అగ్ని కాల్చేస్తుంది, నిన్ను కాలుస్తుంది, సంఘాన్ని కాలుస్తుంది. చివరకు యేసయ్య రాకడలో ఎత్తబడే సంఘముతో పాటు నీవు లేకపోవటం, నీతో పాటు సంఘము లేకపోవటం చాలా బాధాకర విషయం. కాబట్టి గమనించి మరి దేవుని వాక్యమును నువ్వు ఎలా బోధిస్తున్నావు? సంఘ సభ్యులకు ఇష్టానుసారంగా బోధిస్తున్నావా? దేవునికి ఇష్టానుసారంగా బోధిస్తున్నావా? నువ్వు దేవునికి ఇష్టానుసారంగా బోధిస్తే ఈ లోకంలో శ్రమలు రావచ్చు, సంఘము కొద్దిగా అయిపోవచ్చు, సంఘము సగమైనా పర్వాలేదు, కానీ సత్యాన్ని మాత్రం బోధించటం మానొద్దని తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.